బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. తాజాగా తోట వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు మద్దాల నవీన్, హేమంత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్లకు ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్, జోగి రమేష్. ఈ తరుణంలోనే దేవినేని అవినాష్, జోగి రమేష్లకు మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. తాజాగా తోట వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు మద్దాల నవీన్, హేమంత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్లకు ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్, జోగి రమేష్. ఈ తరుణంలోనే దేవినేని అవినాష్, జోగి రమేష్లకు మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు.